ఫ్రాన్స్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పారిస్లో ప్రసిద్ధి చెందిన పురాతన చర్చ్ మంటల్లో కాలి బూడిదైంది. శతాబ్దాల నాటి నోట్రడామ్ చర్చ్ అగ్నికి ఆహుతి కావడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. Allez, monsieur, on y va. On passe de l'autre côté. ఆధునీకరణ పనులు చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో పూర్తిగా కాలిన చర్చ్ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. 8వ శతాబ్దంలో నిర్మించిన ఈ నోట్రడామ్ కేథడ్రల్ చర్చ్కి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. మంటలను అదుపు చేయడానికి వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పక్క బిల్డింగ్లకు మంటలు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. హెలికాప్టర్లను కూడా అధికారులు వినియోగించారు. నోట్రడామ్ చర్చిలో అగ్ని ప్రమాదంపై ఫ్రాన్స్ ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. ఈ ప్రమాదం కారణంగా పారిస్లో దట్టమైన పొగ వ్యాపించింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.